మార్గదర్శి రామాయణం అని మనకి మార్గాన్ని, నడిచే మార్గాన్ని చూపించేదే రాముని నడక చూసి మనం నడుచుకోవటం, నేర్చుకోవటం అని కోసమే ఆ రామాయణాన్ని మనకి అందించారు. దానిలోగా భాగంగా ఇక్కడ ఈ కథ తెలుసుకున్నాం. రైల్వే స్టేషన్లో రైలు కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూర్చున్నారు. పక్కన ఒక వృద్ధ జంట కూర్చున్నారు. ఆయన ఏదో పుస్తకం చదువుతున్నారు. వృద్ధుడు ఎక్కడి వరకు వెళ్తున్నారు అని మాట కలిపాడు మధ్య వయసు ఆయన. మేము విజయవాడ వెళ్తున్నామన్నారు వృద్ధులు. మరి మీరు అంటూ అడిగాడు ఆ వృద్ధుడు అతన్ని. మేము విజయవాడ వరకే అని చెప్పి, మీకు రిజర్వేషన్ ఉందా అని అడిగాడు మధ్య వయసు ఆయన. ఉందండి, మా అబ్బాయి చేశాడు, S5లో చెప్పాడు పెద్ద ఆయన. అరే మాది కూడా S5 బోగినే అన్నాడు మధ్య ఆయన. వాళ్ళవి ఎదురెదురు సీట్లని కూడా తెలుసుకున్నారు, నెంబర్లు తెలుసుకుని. ఆ పుస్తకం ఏమిటండి అడిగాడు మధ్య వయసు ఆయన. ఆ పెద్ద ఆయన పుస్తకం అట్ట చూపిస్తూ రామాయణం అని చెప్పాడు పెద్ద ఆయన. ఇప్పుడు ఎంతవరకు చదివారు అని అడిగాడు మధ్య వయసు ఆయన. సీతా సమేతంగా రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు, అక్కడ మధ్యలో గుహుడు కలిశాడు అని చెప్పారు. అవన్నీ ఈ వయసులో ఇప్పుడు నాకు ఎందుకులేండి, రిటైర్ అయ్యాక తీరికగా చదువుకుంటా అన్నాడు మధ్య వయసు ఆయన. ఆ వృద్ధుడు నవ్వి మళ్ళీ పుస్తకం చదవడంలో మునిగిపోయాడు. రైలు ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. జనాలు కాస్త ఎక్కువగానే ఉన్నారు. త్వరగా రైలు ఎక్కేయాలి. పిల్లలు జాగ్రత్త, లగేజీ జాగ్రత్త అని అంతా ఒకే చోట పెట్టు, అటు ఇటు వెళ్ళకండి. రైలు రాగానే జనాలు తోసుకొని వస్తారు, బొమ్మల్లా కూర్చోకుండా నా వెంటే రండి అంటూ భార్యకి ఆదేశాలు జారీ చేస్తున్నాడు మధ్య వయసు ఆయన. మరి కాసేపట్లో రైలు వచ్చింది. లగేజీ తీసుకుని రా, అలా నిలబడిపోతావేంటి అని భార్యను అరుస్తూ ముందుకు కదిలాడు మధ్య వయసు ఆయన. జనాలను తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేశాడు. వెనకే భార్య పిల్లలు వస్తున్నారులే అనుకున్నాడు. తీరా ఎక్కి చూశాక భార్య పిల్లలు కనపడలేదు. లగేజీ బెర్త్ మీద పెట్టి పెద్ద ఆయనకి లగేజీ చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూశాడు. ఇంకా అతని భార్య పిల్లలు ఎక్కడంలోనే ఉన్నారు. అంతలో రైలు కూత పెట్టింది. కసురుకుంటూ భార్య చెయ్యిని పట్టుకుని లోపలికి లాగేశాడు, పిల్లల్ని కూడా లోపలికి లాగేశాడు. అంతటితో ఆగకుండా, ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకురాను, లోకజ్ఞానం లేదు, నీకు రైలు ఎక్కటం కూడా రాదా, నా వెంటే ఎక్కువ అంటే వినపడదా, నిన్ను కాదు మీ నాన్నని అనాలి, నిన్ను నాకు అంటగట్టారు అని గట్టిగా అరుస్తున్నాడు. రైలు కదిలింది. కాసేపటికి ఆయన శాంతించాడు. వాళ్ళ ఎదురు బెర్తలో కూర్చున్న వృద్ధుడు మళ్ళీ రామాయణం చదవటం మొదలుపెట్టాడు. ఏముందండి ఆ పుస్తకంలో, ఎప్పుడో జరిగిందట, రాశారట, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంకా ఆ పుస్తకం పట్టుకుని చదువుతున్నారు అన్నాడు మధ్య వయసు ఆయన. పెద్ద ఆయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ఇందాక రైలు ఎక్కేటప్పుడు మీరు ఎంత కంగారు పడ్డారు, మీ భార్య పిల్లలు లగేజ్ని రైలు ఎక్కించడానికి కాస్త ప్రయాసపడ్డారు. నేను నా భార్య కాస్త ముసలివాళ్ళం, అయినా కూడా మేము హడావుడి లేకుండా రైలు ఎక్కేశాం. ప్లాట్ఫారం మీద ఉన్నప్పుడు మీరు అడిగారు పుస్తకం ఏమిటి అని. నిజానికి నేను రామాయణం మొదటిసారి చదువుతున్నాను. సీతా సమేతంగా రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు, అక్కడ మధ్యలో గుహుడు కలిశాడు అని చెప్పాను. అవును, గుహుడు పడవలో వాళ్లను ఎక్కించుకొని అవతలి ఒడ్డుకు చేర్చాడు, అంతేగా ఏముంది అందులో అన్నాడు మధ్య వయసు ఆయన. అంతే, కాకపోతే ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది, తరువాత లక్ష్మణుడు ఎక్కాడు, ఆఖరున రాముడు ఎక్కాడు, తర్వాత పడవ ముందుకు కదిలింది. ఈ వృత్తాంతం అంతా నేను ప్లాట్ఫారం మీదనే చదివాను. అందుకనే ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి, తర్వాత మన గురించి మనం ఆలోచించాలి అని దాని భావం. అందుకే రైలు ఎక్కేటప్పుడు ముందు నా భార్యను ఎక్కించా, లగేజీ తీసుకుని తన వెనక నేను ఎక్కేశా. మనం ఎలా బ్రతకాలి అని ఏ టెక్నాలజీ మనకు చెప్పదు అన్నారు పెద్ద ఆయన. ఇలాగే మహాగ్రంథాల్లో
మనకు జీవన విధానాన్ని, నైతిక విలువల్ని నేర్పించే సంఘటనలు ఉంటాయండి. వాటిని మన పరిస్థితులకు అన్వయించుకుంటే చాలా సమస్యలకు పరిష్కారాలు ఇలాంటి పుస్తకాల్లో దొరుకుతాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా, జీవన విధానంలో ఎంత మార్పు వచ్చినా, సరైన పద్ధతిలో జీవించేందుకు టెక్నాలజీ కన్నా మన నడవడిక మాత్రమే ముఖ్యం. ఆ నడవడిక ఎలా ఉండాలో చెప్పేవే మన గ్రంథాలు. ఈ పుస్తకాల్లో లైఫ్ టైమ్ ఆఫ్ డేటెడ్ అంటూ వివరించారు పెద్దాయన. మరి ఆయన అదే మొదటిసారి చదవటం. పెద్దాయన లగేజీ ఉంది, భార్య ఉంది, ఇద్దరు వృద్ధులు. అయినా అది అంతకు ముందే చదివాడు. దాన్ని అర్థం చేసుకుని ఊరికే చదవటం కాదు, చదివిన ప్రతిదాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. దాన్ని అనుసరించటానికి వీలుగా అనువుగా అర్థం చేసుకొని అనుసరిస్తే ఇలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ చెప్పాడు. మరి ఆయన ఎక్కేశాడు, పిల్లలు భార్య ఎక్కారో లేదో కూడా చూసుకోలేదు. ఆ తర్వాత చూసుకుంటే కింద ఉన్నారు. మరి దానికి ఆయనకి ఈయనకి ఎంత తేడా ఉందో చూడండి. వయసు తేడా ఉంది. మరి ఆ పుస్తకం నేను చదివాను, అందుకని నేను దాన్ని అనుసరించి నా భార్యను ముందెక్కించా, తర్వాత నేను ఎక్కా. హాయిగా ప్రశాంతంగా ఉంది, ఎక్కాము అని చెప్పాడు. అది అంటే దాంట్లో ఏముంది, అదేదో ఆయన పడవెక్కాడు, వెళ్ళాడు, దాటించాడు, దాంట్లో చదివితే ఏమొస్తుంది అన్నాడు కదా. దానికి ఆయన చదివిని ఆచరించి ఎలా ప్రశాంతంగా కూర్చున్నాను అనేది ఆయనకి తెలియజేశాడనమాట. అందుకోసం రామాయణం చదువుకోవాలి అని అర్థం చేసుకోవాలి. చక్కని మరి నడవడిక పరమాత్మ ఆ రాముడిగా దిగొచ్చి మానవుడిగా ఎలా మసలుకోవాలో, ఎలా నడవాలో మనకి అనుక్షణం, ప్రతి క్షణము, ప్రతి విషయంలోనూ చక్కగా తెలియజేశాడు. దాన్ని తెలుసుకొని మనం మసలుకుంటే చాలు, మనం హాయిగా జీవితాన్ని గడిపి భగవంతుని దగ్గరకే చేరతాం. ఎందుకంటే ఆయన అంతా ధర్మంగా నడిచాడు. ఆ ధర్మాన్ని మనం అనుసరిస్తే అంతకంటే భగవంతుడికి ఇష్టమైంది ఇంకోటి ఏమీ లేదు. ఆయనే దగ్గరకు తీసుకుంటాడు. అది అసలు ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. శుభం. కథ కంచికి మనం ఇంటికి. సర్వం శ్రీరామార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.